వేదిక మీద ఉన్న మన భవిష్యత్ నాయకులు, ప్రస్తుత జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, అలాగే విద్యాశాఖ మరి ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారికి, స్థానిక శాసనసభ్యులు మీ అందరి అభిమాన పాత్రుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే మరి పార్లమెంట్ పెద్దలైన బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి, అలాగే నియోజకవర్గ పరిశీలకులైన సతీష్ గారికి, ఇక్కడికి దయచేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులు యావత్ మందికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన వ్యవస్థాపక అధ్యక్షులు, మనందరికీ అభిమాన పాత్రులైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి లోకేష్ బాబు గారిని పుష్పాలతో అలంకరించమని కోరుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాజమండ్రి అర్బన్ కాన్స్టిట్యున్సీలోని ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని 70,000 పైచిరుకు మెజారిటీతోని గెలవటానికి కారకులైన మీరందరూ కూడా మీకు ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వటానికి ప్రత్యేకంగా ఈరోజు నారా లోకేష్ బాబు గారు ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని అందరినీ కూడా కలవటానికి, ముఖ్యంగా వారికి అధికారికంగా వారి విద్యాశాఖకు సంబంధించి కార్యక్రమం ఈరోజు పెట్టుకున్నప్పుడు ముందుగా వారు నిర్ణయించి మరి దాంతోపాటు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని నేను కలవాలి, కొంత సమయం వాళ్ళతో గడపాలని పెద్ద మనసు చేసుకొని వారు ఈరోజు ఈ సమావేశానికి సమయం ఇచ్చినందుకు వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏ సందర్భంలోనైనా సరే వారిని కలిసి వారితో మాట్లాడినప్పుడు వారు ఒకటే చెప్తారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ మనకి అత్యంత ముఖ్యం, దాని తర్వాతే ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఏ ఒక్క ఇబ్బంది కూడా మన ప్రభుత్వంలో రాకూడదని ఏదైతే వారు నిర్ణయం తీసుకొని ఆ ప్రకారంగా నడుచుకుంటున్నారో ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలా శుభసూచకం, చాలా సంతోషం. వారు ఎక్కువ సమయం కూడా పార్టీకి కేటాయించుతున్నారు. ప్రతి వారం కూడా మన కేంద్ర కార్యాలయంకి వారు సందర్శించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి వారు అనేక కార్యక్రమాల్లో పాల్గొనటం చాలా సంతోషదాయకమైన విషయం. మరి ఇప్పుడు
మీ స్థానిక ఎమ్మెల్యే గారైన ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారిని ఒక 2 మాటలు చెప్పమని కోరుకుంటున్నాను. 2 నిమిషాలు చెప్పు. సభా నిర్వాహకులు సుజయ్ రంగారావు గారికి, జోన్ 2 కోఆర్డినేటర్, మనందరి ప్రియతమ నాయకులు, మన అన్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మన భవిష్యత్ నాయకులు నారా లోకేష్ గారికి రాజమహేంద్రవరం స్వాగతం పలుకుతా ఉంది. మరొక అతిథి పార్లమెంట్ అధ్యక్షులు, రుడా చైర్మన్ అన్న బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి, నియోజకవర్గ పరిశీలకులు ప్రసాద్ గారికి నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా కుటుంబ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. నిశ్శబ్దంగా ఉండండి. ఇప్పుడు ఒక పేరు వినిపించబోతా ఉంది. పదవి కోసం కాదు, ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిన పేరు. శబ్దం కాదు స్థిరత్వం, ఆవేశం కాదు ఆలోచన. ఓటమి ఆయనని ఆపలేకపోయింది, విమర్శలు ఆయన్ని కృంగిపోయేలా చేయలేకపోయింది. పడిపోయిన ప్రతిసారి లేచేవాడే నాయకుడన్న మాటకి సజీవ ఉదాహరణ. యువగలం ఒక యాత్ర కాదు, అది ఒక పునర్జన్మ. ప్రజల మధ్య నడుచుకుంటూ, ప్రజల మాట వింటూ, ప్రజల కోసం నిలబడే రాజకీయ శిక్షణ. ఈరోజు ఆయన యువ రాజకీయానికి ఒక దిక్సూచి, రేపటి పాలనకు ఒక ప్రమాణం. యువ ఎమ్మెల్యేలకు స్పీడు కాదు, స్పీచ్లు కాదు, స్పీడ్ కావాలి. సౌండ్ కాదు, సబ్జెక్ట్ కావాలి. నాయకుడు అంటే మైక్ పట్టేవాడు కాదు, భారం మోసేవాడు అని ఉదాహరణగా నిలుస్తున్న నాయకుడు. నిశ్శబ్దంగా వినిపించే నాయకత్వం ఎలా ఉంటుందో ఆయన పాలన చెప్తా ఉంది. పదవులు కాదు, పనితనం మాట్లాడాలని నిరూపిస్తున్న పేరు నా అన్న, మనందరి నాయకుడు నారా లోకేష్ గారికి స్వాగతం పలుకుతూ. తమ్ముడిని కదన్నా, ఒకసారి బ్రౌచర్ చూడండి. ఇందులో ఉన్నవి కేవలం అంకెలు కాదు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాదిన్నర కాలంలో రాజమహేంద్రవరంలో మనం చేసిన అభివృద్ధికి ఇవి సజీవ సాక్ష్యాలు. ఉదాహరణకి ఈ 2 సంవత్సరాల్లోనే 18 నెలల్లో 278 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకున్నాం. 6 ఏళ్ల నాటి పేపర్ మిల్ ఏదైతే ఆనాడు 2019లో పేపర్ మిల్ అగ్రిమెంట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, పెద్దలు ఆదిరెడ్డి అప్పారావు గారు, గన్నికృష్ణ గారు, ఆనాడు మంత్రిగా ఉన్న పితాని సత్యనారాయణ గారి యొక్క సహకారంతో చేసున్నారు. 6 సంవత్సరాలు కాలయాపన చేసిన అగ్రిమెంట్ని మరలా ఈరోజు కూటమి ప్రభుత్వమే చేసిందన్న విషయం కూడా తెలియజేస్తా ఉన్నాం. రాజమహేంద్రవరం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 7 కోట్లతో సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చున్నాం. అన్నిటికి మించి చాలా గర్వంగా చెప్తా ఉన్నామన్నా, ఎండోమెంట్స్ కమిటీలు ఏదైతే ఉన్నాయో 14 ఎండోమెంట్స్ కమిటీల్ని పూర్తి చేయడమే కాదు, ప్రమాణ స్వీకారం కూడా చేసుకున్నాం. అందులో జనసేన, బీజేపీ వాళ్ళని కూడా కలుపుకుంటూ వాళ్ళతో సంప్రదిస్తూ ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా కమిటీల్ని ప్రమాణ స్వీకారం చేసుకున్నాం. ఎండోమెంట్స్ కమిటీలే కాదు, అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, చైర్మన్స్ వేసుకున్నాం. జనసేన వాళ్ళకి ఇచ్చున్నాం, బీజేపీ వాళ్ళకి ఇచ్చున్నాం, వక్ఫ్ బోర్డు వేసుకున్నాం. మైనారిటీలో ఒక ఆస్తులు సంరక్షించుకుంటా ఉన్నాం వక్ఫ్ బోర్డు ద్వారా. అన్నిటికి మించి ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎంతో ప్రతిష్టాత్మకమైన బ్యాంక్. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ వ్యక్తిగా చల్లా శంకర్రావు గారిని చైర్మన్గా నెగ్గించుకోవడమే కాదు, అందులో జనసేన, బీజేపీ వాళ్ళు కూడా కలుపుకుంటూ వచ్చాం. మరొక బ్యాంక్ జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్,
జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ చరిత్రలో కూడా ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీ వ్యక్తి చైర్మన్ అవలా. మొట్టమొదటిసారిగా జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ కూడా తెలుగుదేశం పార్టీ వ్యక్తిని చైర్మన్గా చేసి అక్కడ కూడా బీజేపీ జనసేన వాళ్ళని కలుపుకుంటూ వెళ్ళాం. అన్నిటికీ మించి ఛాంబర్ ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఆ ఛాంబర్లో కూడా జనసేన బీజేపీ వాళ్ళని కలుపుకుంటూ ఛాంబర్ చరిత్రలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ వ్యక్తి అయిన తవ్వ రాజా గారిని కూడా చైర్మన్ చేసుకుంటూ రావడం జరిగింది. ఇవన్నీ కూడా మీరిచ్చిన స్ఫూర్తితో, మీ సహకారంతో ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మరొక పక్కన మీ భద్రత మా బాధ్యత అనేది ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకొని నగరంలో మహిళల యొక్క సంరక్షణ కోసం బ్లేడ్ బ్యాచ్, గంజే బ్యాచ్ యొక్క ఆగడాల్ని ఆపడానికి కూడా అనేకమైన నిర్ణయాలు తీసుకున్నాం, అనేకమైన చర్యలు తీసుకున్నాం. ఈరోజు నగరంలో మహిళలందరూ కూడా సురక్షితంగా జీవించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిన్ననే ఎండోమెంట్స్ కమిటీ ద్వారా, ఎండోమెంట్స్ శాఖ ద్వారా 10 కోట్లు కూడా ఈరోజు మన ఎండోమెంట్స్ కమిటీలకి శాంక్షన్ అయ్యింది అని అంటే కేవలం మీరిస్తున్న సహకారం స్ఫూర్తితోటి ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. గెలుపు అందరిది, ఓటమి ఒంటరిది. రాజకీయం అంటే గెలిచినప్పుడు అందరూ వెంట ఉంటారు, కానీ ఓడిపోయినప్పుడు నిలబడిన వాడే అసలైన నాయకుడు. 2019లో ఓటమి ఎదురైనప్పుడు లోకేష్ గారి పైన విమర్శలు చేశారు, ఒంటరి వాడని. కానీ ఆ ఓటమి నుంచి రాటు తేలేరు. తనని తాను మలుచుకొని ఓడిన చోట గెలిచి చూపించిన నికార్సైన వ్యక్తి నారా లోకేష్ గారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, నాయకులు జైలు పాలైనప్పుడు, కార్యకర్తలు ఇబ్బంది ఉన్నప్పుడు భయం ఎరగని గుండెతో మనందరికీ కొండంత ధైర్యంగా నిలిచిన వ్యక్తి నారా లోకేష్ గారు. ఈ రాజమహేంద్రవరం కార్యకర్తలు అసలు సిసలైన పసుపు సైనికులు. సందర్భాలు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వంలో అన్యాయంగా మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినప్పుడు నేను గుర్తు చేస్తూ ఉన్నానన్న, మీకు గుర్తుండే ఉంటుంది. ఆనాడు శాసనసభ్యురాలుగా భవానీ ఓటు వేయడానికి ఎమ్మెల్సీ ఎన్నికలకి వెళ్ళినప్పుడు అదే సమయంలో నా తండ్రిని, నన్ను, నా తల్లిని కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు పెద్ద ఆయన ఒక సూచనల మేరకు మేము దూర ప్రాంతానికి వెళ్తే నా కొడుకు ఒక్కడే ఇంట్లో ఉంటే 50 మంది పోలీసులు ఇంటి ముట్టడి చేసి అతన్ని ఇబ్బంది పెట్టినప్పుడు నిలిచింది ఈ కుటుంబం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నానన్న. మరొక సందర్భం, అన్యాయంగా మనందరి యొక్క దైవం నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మరి ఆనాడు ఏదైతే ఢిల్లీలో వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టడానికి లోకేష్ గారు అక్కడ కార్యక్రమాలు చూస్తున్నప్పుడు అమ్మ భువనేశ్వరి గారు ఇక్కడ ఉండేవారు, బ్రాహ్మణి గారు కూడా ఇక్కడ ఉండేవారు. గుర్తు చేస్తా ఉన్నాను. దేవాన్స్ ఒక్కడే పాపం హైదరాబాద్లో ఉన్న రోజులు కూడా గుర్తు చేసినప్పుడు అదే మన నారా కుటుంబానికి కూడా అండగా నిలిచింది ఇదే పసుపు కుటుంబం అన్న విషయం కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఏదైతే మమ్మల్ని ఒక కుటుంబంగా భావించి పార్టీకి అండదండలు ఇస్తా ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నాయకుడు కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తా ఉన్నాం. రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తినే, కానీ ఈరోజు నన్ను నాయకుడిగా తీర్చిదిద్ది ఈరోజు ఒక శాసనసభ్యుడిగా అవ్వడానికి కారణం, కర్త, కర్మ, క్రియ అన్ని నా అన్న నారా లోకేష్ గారే. తిడతా ఉంటారు, మందలిస్తూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు, బాగా దొబ్బులు కూడా పెడతా ఉంటారు. నాలాంటి యువ నాయకులందరికీ కూడా దశ దిశ నిర్దేశిస్తూ ఉంటారు. ఆయన యొక్క సూచనలన్నీ కూడా మళ్ళీ అందరూ అనుకుంటూ ఉంటాం, మా యువ నాయకులందరూ మనకి కమాండ్ ఇచ్చేది లోకేష్ అన్నే, మనకి హైకమాండ్ కూడా లోకేష్ అన్నే. అన్ని దశ దిశ నిర్దేశించుకుంటూ తీసుకెళ్తా ఉన్నారు. తప్పకుండా అన్న వచ్చే 30-40 సంవత్సరాలు ఈ రాజమహేంద్రవరం నియోజకవర్గం చాలా బలమైన నియోజకవర్గం. రాజమండ్రి గడ్డ, తెలుగుదేశం పార్టీ అడ్డ. ఇటుక పెట్టి చాలా బలమైన వ్యవస్థతోటి ఈరోజు ఈ నియోజకవర్గం ఉంది. కల్తీ ఇటుకలు ఒక్కొక్కటిగా కనబడుతున్నాయి, వాటిని మారుస్తాం. అసలు సిసలైన ఇటుకలను కూడా అక్కడ పెడుతున్నామన్నా మీరిచ్చిన సూచనల మేరకు సీనియర్స్ని గౌరవించుకుంటున్నాం, యువతరాన్ని ముందుకు తీసుకొస్తా ఉన్నాం, మహిళలను కూడా ప్రోత్సహించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో మొన్ననే ప్రోగ్రామ్స్ కమిటీ వాళ్ళు చెప్పారు,
ఏదైతే బలహీనమైన బూత్ ఏదైతే ఉందో ఎన్ని ఉన్నాయని చెప్పి లెక్క వేస్తే ఈ నియోజకవర్గంలో ఒకే ఒక బూత్ ఉంది, అది బలమైన బూత్ కింద చూపించారు. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మనకు ఉండకూడదు. నేను మా వాళ్ళు అంటా ఉంటాను, ఏమండి మీరు ఎక్కువ తిరిగేస్తూ ఉన్నారు, తగ్గించాలి చెయ్యాలి అని అంటే ఒకటే చెప్పాం, లేదు మన నెక్స్ట్ టార్గెట్ 80,000 మెజార్టీ తప్పకుండా దాటాలి, దాటే విధంగా మన అందరం కూడా కృషి చేయాలని కూడా చెప్తా ఉన్నాం. మంగళగిరి మెజార్టీ నెక్స్ట్ టైం కొడతామన్నా తప్పకుండా. కొట్టగలరా? కొడతామా? లేదన్నా, ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే నువ్వు మా గాలి తీసేస్తావు కదన్నా. అలాగే మొన్ననే చంద్రబాబు నాయుడు గారికి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ వచ్చింది. తప్పకుండా మన అందరి నాయకుడికి ఇది వచ్చిన గుర్తింపు ఇది. అలాగే అమ్మ భువనమ్మ గారికి గోల్డెన్ పీకాక్ అవార్డు వచ్చింది. అలాగే బ్రాహ్మణి గారికి ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అని వచ్చింది. నిన్ననే అన్న ఆసక్తికరమైన ట్వీట్ వేశారు, నా కుటుంబంతో పోటీ పడుతున్నాను నేను అని. కానీ అన్న పడలేనని అంటున్నారు, కానీ అన్న రాష్ట్రంలో ప్రజలు ఆలోచించేది ఒకటే, లోకేష్ గారిని చూసి వాళ్ళ కుటుంబ సభ్యులు గర్వపడాలి అన్నది వాళ్ళందరూ ఆలోచన అన్న. కారణాలు ఉన్నాయన్న, చాలా ఉన్నాయి. 3,132 కిలోమీటర్ల యువగలం పాదయాత్ర, 226 రోజులు. ఎన్ని ఇబ్బందులు పెట్టారు, నుంచుంటున్న కుర్చీ తీసేశారు, వెనకాల వస్తున్న వారందరిపైన కేసులు పెట్టారు. ఎన్ని ఇబ్బందులు అంటే అన్ని ఇబ్బందులు పెట్టారు. వాటన్నిటిని కూడా తట్టుకొని ఈ రోజున పాదయాత్ర చేసి దాని ఫలితం వై నాట్ 175 అన్న వాళ్ళకి 11 సీట్లకు పరిమితం చేసింది యువగలం పాదయాత్ర. ఈరోజు డిఎస్సి ద్వారా పోస్టులు తీసున్నారు, కానిస్టేబుల్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం ప్రైవేట్లో సంస్థల్లో కలిపి 20 లక్షల ఉద్యోగాలు గడవబోతా ఉన్నారు. ఇవన్నీ కూడా తప్పకుండా మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చూసి గర్వపడాలని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారన్న. చివరిగా ఒకటే అన్న విజ్ఞప్తి, నా అన్న అందగాడు, దూరం కూడా వెళ్తున్నాను. మా నాయకులందరూ కూడా బయట ప్రజలందరూ అనేది కుర్రోడు చాకులా తయారయ్యాడని చెప్తా ఉన్నారు. కానీ మీరు బాగా తగ్గిపోతున్నారన్నా. మీరు బాగా తగ్గుతుంటే మాకు చాలా ఇబ్బందిగా ఉందన్న. మీ పక్కన ఆనడానికి మేము తగ్గలేకపోతున్నాం, ఆకలి వేస్తూ ఉంది, తట్టుకోలేకపోతున్నాం. దయించి అన్నం తినన్నా ప్లీజ్. ఈ రాజకీయ జీవితం నారా లోకేష్ గారికి అంకితం. నేను ఆయనతోటి ప్రయాణం 2017లో ప్రారంభించున్నా. 2019లో పార్టీ ఓటమి చూసినప్పటి నుంచి ఏనాడు కూడా అన్నని విడల. అన్నొక నాయకత్వాన్ని నమ్మా. అన్న మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఆయన ఒకటే, మన అందరూ గమనించాల్సిన విషయం ఒకటే, ఆయన ఏది త్వరగా పట్టుకోరు. పట్టుకుంటే అంతిమం వరకు చూసేంత వరకు వదలడు అన్న. అది మంగళగిరి నియోజకవర్గం అయినా ఏదైనా సరే. మంచి చూస్తాం, మంచిగా కష్టపడితే మంచి చూపిస్తారు. కాదని చెప్పి తప్పులు చేస్తే ఉపేక్షించరు. ఆయనకు ఒక లెక్క ఉంటుంది చాలా. అలాంటి వ్యక్తి దగ్గర నేర్చుకున్న వాడిని తప్పకుండా మీ ఒక అడుగుజాడలో నడుస్తూ పార్టీని బలోపేతం చేస్తూ భవిష్యత్తులో మీ వెన్నంటే ప్రయాణంగా ఉంటానని కూడా తెలియచేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. నమస్కారం. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు ప్రత్యేకంగా మనందరినీ ఉద్దేశించి మాట్లాడటానికి ఇక్కడికి దయచేయటం జరిగింది. నారా లోకేష్ గారు బాబు గారు, ముఖ్యంగా మీరందరూ కూడా శ్రద్ధగా విని తెలుగుదేశం పార్టీ ఇంకా బలోపేతం అవ్వాలంటే
మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు దగ్గర నుంచి బూత్ లెవెల్ కార్యకర్త దాకా ఒకే ఆలోచనతో పనిచేస్తే తెలుగుదేశం పార్టీ ఇంకా బలోపేతం అయ్యి ప్రజల సేవలో అంకితమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధతో వినాలి. నారా లోకేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అందరి పేర్లు ఎట్టుకో మీకు బాగా తెలుసు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ పార్టీలకి కార్యకర్తలు ఉంటారు, కానీ తెలుగుదేశం పార్టీకి కుటుంబ సభ్యులే సొంతం అవుతారు. భారతదేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, కానీ కేవలం ఒక తెలుగుదేశం పార్టీలోనే కార్యకర్తల్ని చూస్తే కుటుంబ సభ్యుల్ని చూసే సంస్కారం మనకుంది. అందుకే ఇప్పుడు కూడా హైదరాబాద్ పార్టీ ఆఫీస్కి వెళ్తే సొంత కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చినప్పుడు భోజనాలు ఎట్లా పెడతామో అదేవిధంగా ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి హైదరాబాదులో అమరావతి పార్టీ ఆఫీస్లో కూడా భోజనం పెడుతున్నారు. మొన్న జరిగిన మహానాడులో చెప్పా, కార్యకర్తలే మా అధినేత అని. ఇది కేవలం చెప్పేదాని కాదు, కేవలం ఏదో రాసుకుని వెళ్ళేదాని కాదు. ఇది సామాన్య కార్యకర్త దగ్గర నుంచి జాతీయ పార్టీ అధ్యక్షుల వరకు అందరికి అర్థమవ్వాలని మేము పెడతాం జరిగింది. కొంతమంది నాయకులు వస్తారు వెళ్తారు, కానీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి సొంతం. 2019 నుంచి 24 మధ్య మనం చూసాం. ఒక అంజిరెడ్డి తాతను చూసాం, ఆయన బీఫామ్ లాక్కోవాలని ఎవరన్నా ప్రయత్నిస్తే తొడగొట్టి మీసాలు తిప్పి రా బిడ్డ రా అని చెప్పినాడు. మంజులమ్మని చూసాం, పల్నాడులో ఏకంగా ఆమె బూత్లో గట్టిగా ఉందని ఆమె పైన దాడి చేస్తే రక్తం కారుతున్నా కూడా బూత్ వదలకుండా చివరి ఓటు పడి మన బాక్స్ని సీల్ చేసే వరకు కదలకుండా నిలబడింది. తోట చంద్రయ్యను కూడా చూసాం, కత్తి తీసుకుని మెడ పైన పెట్టి ఒక్కసారి వాళ్ళ నాయకుడికి పార్టీకి జై జై కొట్టమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు అని ప్రాణాలు కోల్పోయాడు చంద్రయ్య. అందుకే నేను గర్వంగా చెప్తున్నా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ లేని విధంగా కొత్త చట్టం మేము తీసుకొచ్చాం. ఇట్లా ఫ్యాక్షన్ దాడిలో ఎవరిని చనిపోతే ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తాను మేము తీసుకొచ్చాం. తోట చంద్ర కొడుక్కి ఉద్యోగం ఇప్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకున్నా. ఇది మనందరికి ఉన్న అనుబంధం, ఇది తెలుగుదేశం పార్టీ. గడిచిన 5 సంవత్సరాలు అందరం త్యాగాలు చేశాం, అడుగడుగున ఇబ్బంది పడ్డాం, కేసులు కూడా పెట్టించుకున్నాం. నేను నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో నవ్వుతా చెప్పా ఒక పోలీస్ సోదరుడికి, మన హోంమంత్రి గారు కూడా తల్లి వీలే కేసులు మన పైన పెట్టారు, టైం ఇస్తున్నా తొందరగా కేసులు తీయమని చెప్పని కూడా అదే అధికారులకు నేను చెప్పా. మీ అందరి త్యాగాల వల్ల భారతదేశ చరిత్రలో ఎక్కడ జరిగిన విధంగా 175 స్థానాలలో 164 స్థానాలు మనం కైవసం చేసుకున్నాం. వైనాట్ 175 అన్నవారు టీమ్ 11కే పరిమితం అయిపోయే పరిస్థితి మనందరం కూడా చూసాం. అహంకారం వద్దు, కష్టపడే మనస్తత్వం మనకు కావాలి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నాయో నాకు తెలుసు. సకాలంగా జీతాలు చెల్లించడానికి ఇబ్బంది పడుతున్నాం, కానీ చాలని పెన్షన్ని మనం పెంచాం. ఈరోజు గర్వంగా మనందరం చెప్పుకోవాలి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా మనం పెన్షన్ ఇస్తున్నాం. ప్రతి వృద్ధుడికి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, బెడ్కి పరిమితం అవుతే 15,000 రూపాయలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. తల్లికి వందనం అవుదన్నారు, చేసి చూపించాం. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా
అంతమంది పిల్లలకి ఈరోజు తల్లికి వందనం ఇస్తున్నాం. ఆనాడు చెప్పాం మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించే హక్కు కూడా కల్పిస్తా ఉన్నాం, కల్పించాం. ఈరోజు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం. ఇట్లా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంది మన కూటమి ప్రభుత్వం. చాలామంది అన్నారు డిఎస్సి అవుతుందా, చేయగలుగుతాడా అని. 150 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి ఆఫర్ లెటర్లు వాళ్ళ చేతుల్లో కూడా పెట్టిన ఘనత మన కూటమి ప్రభుత్వం. 1000 కాదు, 2000 కాదు, 16,000 ఉపాధ్యాయుల పోస్టులు. నిన్నగాక మొన్న మనం చూసాం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న, మన హోంమార్చులు అనితమ్మ ముగ్గురు కలిసి సుమారుగా 6,000 మంది పోలీస్ సోదరుల చేతిలో కూడా మనం లెటర్ పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం మనం తీసుకెళ్తున్నాం. ఎప్పుడు లేని విధంగా పెట్టుబడులు వస్తున్నాయి. అందరికి తెలుసు రాష్ట్రం కష్టాల్లో ఉంది, రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఒకటి ఉంది, అది బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు. నేను ఈరోజు ఏ కంపెనీకి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా తలుపులు తెరిచి రండి కూర్చోండి, ఏం చేయొచ్చు అని అడుగుతున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు ఎట్టబెట్టాలో చెప్పండి అని అడుగుతున్నారు. అందుకే ఆయన ఉన్నారు కనుకనే మనం పరిగెత్తుకుంటూ వెళ్ళగలుగుతున్నాం. వాసు చెప్పినట్లు మేమందరం మిసైల్స్ అమ్మా. బాబు గారు లాంటి పెద్దవారు మాకు జీపీఎస్, అంటే సరైన దారిలో వెళ్తున్నామా లేదా. సీనియర్లు జూనియర్ని సమానంగా గౌరవిస్తా, కానీ పనిచేసిన వాళ్ళనే నేను ప్రోత్సహిస్తా. చాలామంది కార్యకర్తలు పాదయాత్రలో నన్ను కలిసినప్పుడు అడిగారు, పనిచేసే వాళ్ళకి పనిచేయని వాళ్ళకి తేడా ఏంటి సార్ అన్నారు. మీరు ఫోటోలు ఎక్కువ దిగితే ప్రాధాన్యత ఇస్తాను, మీరు ఇస్తారు కదా అని అన్నారు. అప్పుడు వాళ్ళు చెప్పా, అందుకే ఒక యాప్ తీసుకొచ్చా. ఎవరు పని చేశారు ఎవరు పని చేయలేదో బటన్ నొక్కితే తెలుసుకునే విధానం తీసుకొచ్చా. ఓటీపీ ఏంటి, తలుపుతుంది చెల్లమ్మ వెనకాల. కరెక్టే సార్, ఇవన్నీ ఎందుకు పెట్టినారు. ఎవరు పని చేశారు ఎవరు పని చేయలేదో ఈరోజు మేము తెలుసుకోగలుగుతున్నాం. ఉత్తమ కార్యకర్తలుగా గుర్తించాం. కొంతమందికి 3 అవార్డులు వచ్చిన వారు ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తించి నామినేటెడ్ పదవుల్లో కానీ పార్టీ పదవుల్లో కానీ రాబోయే రోజుల్లో పార్టీలో పైకి తీసుకెళ్లే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం నేను హామీ ఇస్తున్నా. అబద్ధం తీయగా ఉంటుంది, కానీ నిజం కొంచెం చేదుగా ఉంటుంది. నేను నిజం చెప్పేవాడిని, ఉంది ఉన్నట్టుగా చెప్తా. ఇక్కడ కార్యకర్తలు అందరూ తెలుసుకుని ఉంటారు. ఇప్పటికీ మనసులో నేనేం దాచుకోను, ఎందుకంటే మనందరం ఒక పెద్ద కుటుంబం, కలిసికట్టుగా నడవాల్సిన కుటుంబం. సో నా మనసులో ఏమున్నా పలికేది ప్రేమగా పలుకుతా, కోపం వస్తే అంతే ఘాటుగా చెప్తాను. మన మంచి కోసం, పార్టీ భవిత కోసం. ఈ భూమిపైన మనందరం శాశ్వతం కాదు, మీ లోకేష్ కూడా శాశ్వతం కాదు. కానీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ శాశ్వతం. నిన్న మొన్న కొంతమందితో మాట్లాడుతున్నా, వాళ్ళందరూ చెప్పా, అన్నగారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు, కానీ చాలామంది అన్నారు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామన్నారు, తెలుగుదేశం పార్టీ ఉండదన్నారు. కొంతమంది పార్టీ వీడి వెళ్ళినప్పుడు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. కానీ కార్యకర్తలే చూపించారు తెలుగుదేశం పార్టీ అనేది రాబోయే 10 కాదు కదా 100 సంవత్సరాలు ఈ భూమిపైన ఉంటుంది. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటాం శాశ్వతం. మనందరం చూసాం, ఒక పద్ధతి ప్రకారం మనం పనిచేసుకుంటూ వెళ్తున్నాం. కానీ రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు. ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు. రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా, ఏం పీకావు?
నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? అరే ఇట్లా నీ ముందర చాలామంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వాళ్ళందరి పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నా. అంతేగాని ఈ మధ్యన చూస్తున్నా రప్పరప్ప అంటే ఏంటి రప్పరప్ప? 2 రప్పరప్ప మేము బీగుతాం. ఎర్ర బుక్లో 3 పేజీలనే ఇంకొన్నాయి చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. ఎందుకో ఆవేశం, ఎగిరెగిరి వస్తున్నారు. ఏం కంగారు లేదు. చట్టాన్ని కానీ మీరు ఉల్లంఘిస్తే నేను ఎవరిని వదిలిపెట్టాను. ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు ఎవరైనా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెడ్ బుక్. అందుకే నేను రాసుకున్నా, అందుకే నేను పెట్టుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. ఇక్కడున్న కార్యకర్తలందరం మనం చేయాల్సిన పనులు మనం చేయాలి. అది మనం మర్చిపోకూడదు. లోకేష్కి ఏముంది, బాబు గారు చెప్తే పని అయిపోతుందని. కానీ తెలుగుదేశం పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చి నేను పోరాడా. నేను అనేక సార్లు చెప్పా, సైకోతో నేను ఎంత పోరాడానో 3 రెట్లు ఎక్కువ తెలుగుదేశం పార్టీలో నేను పోరాడా. ఒక పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి పోరాడా. అందరూ పాలిట్ బ్యూరోలో ఉన్న పెద్దవారందరూ అన్నారు, అన్న ఎన్టీఆర్ గారు ఏకంగా జిల్లా పార్టీ అధ్యక్షులు పెట్టారు కదా, ఇది మార్చితే కరెక్ట్ కాదు కదా అన్నారు. నేను కాలం మారింది, రాజకీయంగా అవసరాలు మారినాయి. మారిన కాలానికి మనం కూడా మారాలని కోరా. 2 సంవత్సరాలు పట్టింది నాకు, కానీ వదిలిపెట్టలా. నేను అనుకుంది అన్నీ అవ్వవు. ఈరోజు కూడా బాబు గారితో నేను పోరాడతా. కానీ బాబు గారు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే తల వంచి ఆ నిర్ణయాన్ని అమలు చేసే వ్యక్తి మీ లోకేష్. మీరన్నా నన్ను కన్విన్స్ చేయాలా, నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేయాలా. రెండిట్లో ఏదో అవ్వాలి తప్ప అలుగుతే మటుకు నేను ఎవరిని వదిలిపెట్టానండి. అలుగుతే మన పార్టీ నష్టపోతుంది, మన రాష్ట్రం నష్టపోతుంది. ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలని కార్యకర్తలందరినీ నేను కోరుతున్నా. ఇంకా మన నియోజకవర్గం గురించి ఏం చెప్పాలి చెప్పు. కంచుకోట అంటే 2 నియోజకవర్గాలు గుర్తొస్తాయమ్మా. అంత సీన్ లేదు, ఆగరా భయ్. కంచుకోట అంటే 2 నియోజకవర్గాలు. అయ్యా నాకు మా మామగారు చిచ్చు పెట్టేటట్టున్నావు స్వామి. నేను ఎక్కడున్నాడు ఆ మహానుభావుడు, ఎవడు చెప్పాడు? అందరు చూపిస్తున్నారు. ఇప్పుడు పార్టీ ఆవిర్భావం తర్వాత 2 నియోజకవర్గాలు మనం ఎప్పుడు ఓడిపోయింది. ఒకటి కుప్పం, రెండోది హిందూపూర్. ఎప్పుడు ఓడిపోలా. ఏంటి చప్పట్లు కూడా ఎత్తున్నారు? ఆ చరిత్ర మనం తిరిగి రాయాలి స్వామి. మళ్ళీ కంచుకోట అంటే మంగళగిరి, రాజమండ్రి లాగా తెలిసే విధంగా చరిత్ర తిరిగి రాయాలి. చరిత్ర రాయాలన్నా, తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. మనం చూసాం 2019లో మీరు మమ్మల్ని ఆశీర్వదించారు, దీవించారు, భవానీ చెల్లమ్మని గెలిపించారు. అందుకే ఎక్కడికి వెళ్ళినా జై భవానీ అంటాను నేను. వాసు జాత కూడా చెప్పించాలే. కష్టకాలంలో నిలబడింది చెల్లి. శాసనసభ సాక్షిగా మా తల్లిని ఎట్లయితే అవమానించారో భవానీ గారిని కూడా అవమానించారు. మద్యం పైన మాట్లాడితే ట్రోల్ చేశారు, మనందరం చూసాం. ఒక చీమను కూడా ఏమనలేదు చెల్లి. అలాంటి చెల్లమ్మ పైన కూడా వాళ్ళు ఎలా దాడి చేశారో మనందరం చూసాం. ఇప్పుడే వాసు అన్నాడు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి. అప్పటికి నాకు అర్థమైంది మనం గెలుస్తామని. ఎంత ఇబ్బంది పెట్టారో మనందరం చూసాం. వాసు పైన కేసులు పెట్టారు, జైలుకి తీసుకెళ్లారు. ఇక్కడ అప్పారావు గారి పైన కేసులు పెట్టారు, వాసు గారి తల్లి పైన కేసులు పెట్టారు. చివరికి వాసు చెప్పినట్లు వాళ్ళ కొడుకు ఇంట్లో ఉంటే పోలీసుల్ని పంపించి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు. కానీ జై తెలుగుదేశం అన్న నినాదానికి కట్టుబడి ఉంది ఆదిరెడ్డి కుటుంబం అని సభాముఖం తెలియజేస్తుంది. 5 సంవత్సరాలు మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టాల. ఒకటే చెప్పాడు, అన్న 2024లో మళ్ళీ మాకు అవకాశం ఇస్తావు కదా అని. నేను అప్పుడు ఒకటే మాట అనేవాడిని, జై భవానీ అనేవాడిని.
అమ్మ కష్టకాలాల్లో ఎవరు మనతో నిలబడతారు అనేది మనకు ముఖ్యం. అధికారంలో ఉన్నప్పుడు కప్పలాగా కొంతమంది వస్తారు, అంటే నీళ్ళు ఎక్కడుంటే అక్కడ కప్పలు ఉంటాయి. నేను మర్చిపోను, నేను వదిలిపెట్టాను. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పార్టీలోకి వస్తామంటే అవసరం లేదబ్బా, మా తలుపులు ఒకవైపే తిరుగుతాయి, బయటికే. లోపలికి ఎవడు వచ్చేదాకలా నాయకులను తయారు చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. అందుకే పార్టీలో కొన్ని సంస్కరణలు తీసుకొస్తున్నాయి. ఇంకా అనుబంధ విభాగాల అధ్యక్షులు కానీ అధ్యక్షురాలు కానీ కంపల్సరీ ఒక పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా కానీ లేదంటే స్టేట్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షుడిగానే పనిచేసి ఉండాలని, పార్టీ మూలాల్ని బలోపేతం చేయాలని నా లక్ష్యం. ఇప్పుడే సుజయ్ గారు చెప్పినట్లు వారానికి ఒక రోజు నేను పార్టీ ఆఫీస్కి వెళ్తున్నా. నేను ఒకరోజు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు వెళ్తున్నాం. ఎందుకంటే మీకు అందుబాటులో ఉండేదానికి, మీ సమస్యలు తెలిసేదానికి, పార్టీని ఇంకా పటిష్టంగా గ్రామ స్థాయి నుంచి కాదు కదా బూత్ స్థాయి నుంచి ఎట్లా బలోపేతం చేయాలనేది అది మా లక్ష్యం, మా ఆలోచన. అందుకే ఒక కొత్త కార్యక్రమం ఇచ్చాం. కొన్ని బూతులున్నాయి ఎప్పుడు గెలవని బూతులు, అక్కడ కంపల్సరీ మనం ఎవరైతే పదవులు ఇచ్చామో వాళ్ళందరూ తిరగాలి, కూర్చోవాలి, ఒక కార్యక్రమం పెట్టాలి. ఒక్కొక్క బూత్ మనం వర్క్ చేయాలి. ఒక్కొక్క బూత్ గెలిస్తే అన్ని నియోజకవర్గాలు కైవసం చేసినాక అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. మొదటిది, పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు తూచా తప్పకుండా మనం అమలు చేద్దాం, కలిసికట్టుగా చేద్దాం. మీరు చేసే కార్యక్రమాలన్నీ మై టీడీపీ ద్వారా అందరు డౌన్లోడ్ చేసుకున్నారా? మై టీడీపీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరూ చేతుల పైకి ఎత్తండి. అబ్బా అందరూ చేసుకున్నారు, వీళ్ళు చేయాల, వాసు చేశారు, మిగతా వాళ్ళు చేయాల. మై టీడీపీ ద్వారా మేము టాస్క్ ఇస్తాం. కారణం ఏంటంటే మీరు చేస్తున్నారో లేదో, ఎవరు చేస్తున్నారో ఎట్లా తెలుసుకుంటాం? ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నాం, బూత్లో మనం ఉంటాం, వెళ్దాం, మమైక్యం అవుదాం. ఎందుకంటే 4,000 రూపాయలండి, అంటే సంవత్సరానికి సుమారు 48,000 రూపాయలు మనం ఇస్తున్నాం. చాలా పెద్ద అమౌంట్ అది. అది మనం చెప్పుకోవాలి. వికలాంగులకి ఇచ్చినప్పుడు మనం చెప్పుకోవాలి. రేపు తల్లికి వందనం ఉంటుంది, చెప్పుకోవాలి. ఏదో ఇచ్చేసామని కాదు, వెళ్ళాలి, మాట్లాడాలి, మమైక్యం అవ్వాలి. ఇప్పుడు వాసు పెద్ద మాట అన్నాడు ఈరోజు, మంగళగిరితో పోటీ పెడతానని. ఈ సభాముఖంగా ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నాను. సమయం లేదు మిత్రమా, సమయం లేదు. యుద్ధమే, సమరమే, అయిపోయింది నీ పని. ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నా. ఓయ్, ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకోదు. ఫ్లూట్ జింక ముందలేదు, సింహం ముందల కాదు. వన్ అండ్ ఓన్లీ జై బాలయ్య. ఆయన అంత పవిత్రమైన వ్యక్తిని నేను ఏనాడు చూడలే. కోపం ఎంత స్పీడ్గా వస్తుందో ప్రేమ కూడా అంతే స్పీడ్గా వస్తుంది. నాకు బ్రహ్మనికి పెళ్ళి 19 సంవత్సరాలు అయింది. బ్రహ్మని గ్రాడ్యుయేషన్ అనుకుంటా, నా గ్రాడ్యుయేషన్ యూఎస్ ఉన్నప్పుడు ఆయన వచ్చారు. సో జనరల్గా పెద్దవారు అమ్మ నాన్న వచ్చారు, అత్తగారు మామగారు వస్తే హోటల్లో పెడతాం. మన ఉండేది ఇంత బుల్లి అపార్ట్మెంట్, వాళ్ళే ఎందుకు పెడతాం. సో బాబుగారు అమ్మ నాన్నగారు వచ్చారు, ప్రోగ్రామ్ అయిపోయింది, వెళ్ళిపోయారు. బాలయ్య బాబు గారు సీరియస్, సరే నా హోటల్లో నా వల్ల ఉట్లేదురా అన్నాడు. కానీ ఇంట్లో ఉండేదే 1 బెడ్రూమ్ అపార్ట్మెంటు, దాంట్లో మీరు ఎక్కడ పడతారు, నేను ఎక్కడ పడతాను. ఏం పర్లేదు అల్లుడు గారు, నేను వస్తున్నా అని చెప్పి నీగా పెట్టేడు సర్దుకుని వచ్చేసాడు ఆయన. ఎంత సింపుల్, అసలు ఆశ్చర్యేస్తుంది ఒక వ్యక్తి అంత సింపుల్గా ఉండగలుగుతామని. నేను కూడా అంత సింపుల్గా ఉండలేను స్వామి, ఆయన అంత సింపుల్. సో ప్రేమ అంతే స్పీడ్గా వస్తుంది, కోపం కూడా అంతే స్పీడ్గా వస్తుంది మా ముద్దల మావయ్య దగ్గర. సో ఇప్పుడు వాసు అన్నాడు మంగళగిరిలో పోటీ పెడతామని. 2019లో మీ అందరూ తెలుసు 5,300 ఓట్లతోనే ఓడిపోయా. ఒకరోజు బాధ ఆవేదన ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది కదా ఓటమైన తర్వాత. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది, కమిట్మెంట్ పెంచింది. అందుకే మీరు చూస్తే మంగళగిరి ఎవరైనా కలవాలంటే ఎమ్మెల్యేలందరూ ఆగాల్సిందిరా భయ్. మంగళగిరి ప్రజల్ని ఫస్ట్ కలుస్తా, మంగళగిరి నాయకులు కలుస్తా, తర్వాత ఎవరైనా కలుస్తా. కానీ దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే ప్రేమ, పలకరింపు.
సో మీ బూత్లో ఉన్న ప్రజల్ని, యూనిట్లో ఉన్న ప్రజల్ని, క్లస్టర్లో ఉన్న ప్రజల్ని, మండల్లో ఉన్న ప్రజల్ని ప్రేమగా పిలవండి. అందరి సమస్యలు మనం పరిష్కరించలేం, దేవుడు కూడా పరిష్కరించలేం. కానీ చెప్పే విధానం ఉంటుంది, చెప్పే స్టైల్ ఉంటుంది, ప్రేమతో గెలుచుకోవాలి. నేను మిమ్మల్ని అందరూ కోరేది ఒకటే, 151 11 అయిందంటే దానికి ప్రధానమైన కారణం అహంకారం. అహంకారం వదిలిపెట్టుకోవాలి. ఎందుకంటే అధికారం ఎలాంటిదంటే క్యాన్సర్ లాంటిది, అన్ని వ్యసనాలు వస్తాయి. అహంకారం వచ్చేస్తుంది, నరనరాల వచ్చేస్తుంది, అది పోగొట్టుకోవాలి. ఎంత ఎదిగే కొద్దీ తగ్గి ఉండాలి, అది మనందరం నేర్చుకోవాలి. అండ్ చివరిగా మనందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది, అధికారంలో ఎన్ని దశాబ్దాలు ఉన్నా మనం చివరికి వెళ్ళేది మన దేవాలయం, అది మన పార్టీ ఆఫీస్, మన పార్టీ. అది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఎంత పని ఒత్తిడున్నా, ఎన్ని యాక్టివిటీలు ఉన్నా నేను కంపల్సరీగా కార్యకర్తలు కలవాలి. ఏ నియోజకవర్గంకి వెళ్ళినా కార్యకర్తలతో ఇట్లా మాట్లాడాలి. అందరితో ఫోటో దిగుతాను, ఎవరు కంగారు పడద్దు, తోపులాట చేసుకోవద్దు, అరవద్దు. క్రమశిక్షణ, లైన్గా రండి. వెనకాలన్న చివరి వ్యక్తితో ఫోటో దిగి వెళ్తా, ఆ డౌట్ వద్దు మీకు. పాదయాత్రలోనే ఇచ్చా, ఇది పెద్ద పని కాదు. కానీ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు వాసు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రజలు కూడా మెరుగైన సేవలు చేస్తున్నాడు. ఆనాడు అన్న క్యాంటీన్ లేకపోతే అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి సేవలు చేశారు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాలతో మనం ఏకీభవించవచ్చు, కానీ కష్టకాలాల్లో ఎవరు మనతో నిలబడ్డారు, ఎవరు మనకు అండగా ఉన్నారు, మన పైన కేసు పెడితే ఎవరు నిలబడ్డారు అనేది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే 53 రోజులు బాబు గారిని జైల్లో బంధిస్తే ఎవరు నాతో నిలబడ్డారు ఇప్పటికీ నా బాధ తెలుసు. చౌదరన్నతో కారులో మాట్లాడుతూ ఉన్నాం, మేమందరం మాట్లాడుకుంటున్నాం. వాసు కూడా ఉండే, రాజమండ్రి జైలు దాటితే చెప్తున్నా ఎన్ని ఇబ్బందులు పడ్డాం. కేసు పెడతామన్నారు, జైలుకు పంపిస్తా అన్నారు, కానీ మీరు మా కుటుంబానికి అండగా నిలబడ్డారు. నేను లేను, బాబు గారు లోపల పెట్టారు, బ్రహ్మని ఇక్కడనే ఉండే, అమ్మ ఇక్కడనే ఉండే, మీరు నిలబడ్డారండి. అది నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా, మీ అందరికీ రుణపడి ఉంటానని ఈ సభ మాకు తెలియజేస్తున్నాను. మనందరం ఒక కుటుంబం, కలిసికట్టుగా పనిచేద్దాం. వాసుని నేను ఎంత పొగుడతానో అంతే తిడతా, 2 దెబ్బలు కూడా వేస్తా. ఎందుకంటే నాకు అక్క చెల్లెలు అన్న తమ్ముడు లేరు, నాకుంది మీరందరే. వాసుని చూసినప్పుడు కూడా అట్టనే భావిస్తా, రాముని చూసినప్పుడు కూడా అట్టనే భావిస్తా, బొజ్జల సుధీర్ని చూసినప్పుడు కూడా అట్టనే భావిస్తా. మనందరం ఒక కుటుంబం, కలిసికట్టుగా ముందరికి వెళ్దాం. 2024 ఎన్నికల్లో 3 పార్టీలు కలిసికట్టుగా పోటీ చేసింది. ఒకటి తెలుగుదేశం పార్టీ, ఒకటి జనసేన, మూడోది భారతీయ జనతా పార్టీ. ముగ్గురం కలిసికట్టుగా పనిచేసాం. ఎవరు ఊహించిన విధంగా 94% సీట్లు మనం గెలుచుకున్నాం. ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కనుకనే ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం. లేదంటే జీతాలు కూడా కట్టే పరిస్థితి ఉండేది కాదు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలా. ప్రతిపక్షంలో ఉన్న సైకో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రెండు పార్టీలు కానీ 3 పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. తెలుగుదేశం పార్టీ పేర్లతో వాళ్ళని తిడతారు, వాళ్ళ పేరుతో మనం తిడతారు. మనం అప్రమత్తంగా ఉండాలి. మీ అందరూ ఒకటి చెప్తున్నా, నో క్రాస్ ఫైర్, నో మిస్ ఫైర్, నో విడాకులు. రాదు, ఉండదు. పవన్ అన్న కానీ, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, లేదంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, చాలా క్లారిటీతో రాబోయే 5 కాదు 10 కాదు కనీసం 15 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా పోటీ చేయాలి, గెలవాలి, దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాలి. దీనికి అందరం కష్టపడాలి. మీరందరూ చూస్తున్నారు, బాబు గారు 70 సంవత్సరాలు ఎంత పరిగెడుతున్నాడండి, పరిగెడుతున్నాడు లేదా? చచ్చిపోతున్నా నేను. ఆయన స్పీడ్ ఇప్పటికే అందుకోలేకపోతున్నారా బాబు? ఎనీ డౌట్? బాబు గారు ఎనీ డౌట్ రా భయ్?
మొన్న ఎవరు అడిగారు బాబు గారు సీక్రెట్ ఏంటంటే నేను చెప్పాం అది ఒక 75-year-old కాదు భయ్, ముగ్గురున్నారు 20 సంవత్సరాల కుర్రోళ్ళు, ముగ్గురు పరిగెడుతున్నట్టు ఉంది అది. ఆయన ఎక్కడా అసలు తగ్గేదే లేదు, చచ్చిపోతున్నాం మేము అందరం. నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ పూర్తి చేసుకున్నారు, ఢిల్లీకి వెళ్ళారు, మొత్తం ప్రిపేర్ అయ్యారు. సుమారుగా 5 కేంద్ర మంత్రులు కలుస్తున్నారు, కష్టపడుతున్నారు, చాలా సిస్టమేటిక్గా పనిచేస్తున్నారు. ఎందుకంటే మన భవిష్యత్తు కోసం, మన పార్టీని శాశ్వతంగా నిలబెట్టేదానికోసం. అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒక కార్యకర్తగా నేను మీకు అందుబాటులో ఉంటా, మీ సమస్యలు ఏంటో తెలియజేయండి. నేను ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరూ చివరిగా కోరేది ఒకే విషయం, మన బూత్లో సమస్య ఉంటే మనం బూత్లో మాట్లాడుకోవాలి, లేదంటే యూనిట్లో మాట్లాడాలి, క్లస్టర్తో మాట్లాడాలి, లేదంటే డివిజన్లో మాట్లాడాలి, లేదంటే పట్టణ పార్టీతో మాట్లాడాలి, తర్వాత వాసు దగ్గరికి రావాలి. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. అంతేగాని అధైర్యపడి దానివల్ల మళ్ళీ తీవ్రంగా నష్టపోయేది మనమే. అందరి సమస్యలు నేను తీర్చగలుగుతానని అనట్లా. ఒకే రోజు దేవుడు కూడా అన్ని కోరికలు తీర్చలేడు రా స్వామి. నేను దేవుడు కాదు, నేను మనిషినే. నేను 10 నిర్ణయాలు తీసుకుంటా, 3 తప్పవుతాయి. చెప్పాల్సిన బాధ్యత మీది, అది సరిదిద్దుకోవాల్సిన బాధ్యత నాది. అంతేగాని మళ్ళీ అలిగి ఇంట్లో పడుకోకూడదు. నాకు వర్తిస్తుంది, వాసుకి అదే వర్తిస్తుంది, సుజయ్ గారు కానీ చౌదరి అన్న కానీ అందరికీ ఇదే వర్తిస్తుంది. మేమందరం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈయన తప్పులు చేస్తే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందరిపైన ఉందని నేను తెలియజేసుకుంటూ, ఇచ్చిన అన్ని కార్యక్రమాలు తూచా తప్పకుండా అమలు చేయాలి, కష్టపడాలి. కష్టానికి వేరే ఆప్షన్ లేదు, సక్సెస్కి షార్ట్ కట్ ఉండదు. నేను అనుకున్నా 2019లో, అరే ఇంత చరిత్ర ఉన్న కుటుంబం ఏమవుతుంది, గెలకుండా పోతామా అని అహంకారం తెలియ ఓడిపోయా. ప్రజలు చెప్పారు ఆగ్రహపై 5 సంవత్సరాలు కష్టపడదు అప్పుడు చూద్దాం అన్నారు. అదే ప్రజలు నన్ను ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా 91,000 మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించాం. ప్రజలు చెప్పేది ఏంటి, అహంకారం వద్దు, ఒళ్ళ దగ్గర పెట్టుకుని పనిచేయి, కష్టపడు. ఈ 3 చెప్తున్నారు. అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, మన సమస్యలు మనం పరిష్కరించుకుందామని ఈ సభాముఖం మీ అందరికి తెలుపుకుంటూ, నాడు నేడు ఎప్పుడు ఆదిరెడ్డి కుటుంబం ఎట్లయితే మాకు అండగా నిలబడిందో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా అండగా నిలబడుతుందని ఆ కుటుంబానికి సభాముఖంగా మీ లోకేష్ హామీ ఇస్తున్నారు. కలిసికట్టుగా కష్టపడదాం, కలిసికట్టుగా పార్టీని ఇంకా బలోపేతం చేద్దాం. అన్ని వైపులు చాలా రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం. అప్పారావు గారి దగ్గర నుంచి ఎర్రంనాయుడు గారు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వాసు కానీ రాము వరకు కూడా ఒక చరిత్ర ఉంది. ఈరోజు మీరు చూస్తే ఒక అద్భుతమైన టీం వర్క్తో పనిచేస్తున్నాం. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అంతా టీం వర్కే. ఎవరు నువ్వు కేంద్ర మంత్రి అని ఆయన ఫీల్ అవడు, నేను రాష్ట్రంలో మంత్రిని నేను ఫీల్ అవ్వను. ఇద్దరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనం ఫస్ట్ అనే ఫీలింగ్తో మేము పనిచేస్తున్నాం. అందుకే పనులు అవుతున్నాయి, అందుకే పనులు చేయగలుగుతున్నాం. అదేవిధంగా అందరూ పనిచేయాలని సభాముఖంగా కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై తెలుగుదేశం, జై హింద్.